సహజంగా అందరికీ తెలిసిన విషయమే. డయాబెటిస్ అంటే ఎక్కువగా షుగర్ బాడీలో ఉండడం. దానికి రకరకాల కారణాలు. కానీ ఈ మధ్య కాలంలో ఈ చేంజెస్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. డయాబెటిస్ ఇన్సిడెన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఏ కారణంగా ఇది జరుగుతుందని చూస్తే డయాబెటిస్‌ని ప్రిడామినెంట్‌గా లైఫ్ స్టైల్ డిసీజ్ కింద మనం కేటగరైజ్ చేసాం. సో, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన ఉండే దినచర్యలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి డయాబెటిస్ రావడం అనేది డయాగ్నోజ్ అవుతుంది. అయితే ఇదివరకు డయాబెటిస్ అంటే ఏంటి? వంశంలో ఉంది అందుకోసం వస్తుంది. లేదు స్వీట్స్ ఎక్కువ తిన్నారు అందుకోసం వస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతం డయాబెటిస్ ఇన్సిడెన్స్ అనేది లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఎక్కువగా కనబడుతుంది. ఎవరైతే ఇనాక్టివ్‌గా ఉంటారో, ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్డు టైమ్స్‌కి పాటించరో, ఎవరైతే ఎక్కువ శాతము హై క్యాలరీ ఫుడ్ తింటారో, ఎవరైతే ఊబకాయంకి మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఇనాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంటారో, వీళ్ళలో ఎక్కువ శాతం డయాబెటిస్ అనేది కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిందేంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించిందేంటంటే, ఎవరికన్నా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అనగానే బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాలు, ఊబకాయము, మానసిక ఒత్తిడులు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా రకరకాలుగా ఉన్నాయి. మరి వీటిలో ఏదన్నా ఒకటి ఉన్నా గానీ, డబుల్ ద రిస్క్ ఆఫ్ అదర్ కండిషన్స్ అంటే ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కింద కేటగరైజ్ చేస్తాం గాబట్టి, ఒకటొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకోటొచ్చేదానికి ఛాన్స్ ఉంది గాబట్టి, ఆ కారణంగా చాలా మటుకు మీ ప్రాక్టీస్‌లో గమనించేదేంటంటే, ఈ లైఫ్ స్టైల్ డిసీజే ఎక్కువగా కనపడుతున్నాయి. వాటిల్లో ప్రాధాన్యత ఆర్ ప్రామినెంట్‌గా కనిపిచ్చేది డయాబెటిస్. సో, అందుకోసం డయాబెటిస్ గురించి మనం ఆలోచించినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా మనం కన్సిడర్ చేయాలి. పోన్లే మేమిప్పుడు బానే ఉన్నాం గదా! మాకెందుకొస్తది షుగరు అనే అపోహలో మాత్రం ఉండొద్దు. సడెన్‌గా డయాగ్నోసిస్ అనేది బయటపడుతుంది. అందుకోసం మనం చేయాల్సింది మోస్ట్ కామన్‌గా యంగ్‌స్టర్స్ చేయాల్సిందేంటంటే దినచర్యలు సమంగా ఉండేటట్టు చూసుకోండి. ప్రాపర్ టైంకి తినండి. ప్రాపర్ టైంకి లెయ్యండి. ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయండి. బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ పరంగా చూసుకుంటే మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. అట్ రిస్క్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ విజిలెంట్‌గా ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తే డయాబెటిస్ రాకుండా నివారించుకోవచ్చు. ఆర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్‌లో డయాబెటిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇకపోతే రకాలు డయాబెటిస్‌లో ఎన్ని రకాలని మనం గమనిస్తే ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 90% ఆఫ్ డయాబెటిక్ కేసెస్ మనం చూసేదంతా కూడా టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అంటే ఇక్కడ ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది బాడీలో ఉంటది. కానీ దాని పనిచేసే విధానంలో లోపాలుంటాయి. అంటే అది పని చేయకపోవడము ఆర్ రిక్వైర్మెంట్ ఉన్నంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ లేకపోవడము, ఊబకాయం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, ఈ కారణంగా వచ్చేది టైప్ 2 డయాబెటిస్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్‌గా కనిపించే డయాబెటిస్ టైప్ 1 డయాబెటిస్. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో అబ్సల్యూట్‌లీ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ అనేది జీరో. మన బాడీలో ప్రొడక్షన్ అనేది ఉండదు. ఆ కారణంగా షుగర్స్ లెవెల్స్ పెరిగి ఇది డయాబెటిస్‌కి దారి తీస్తుంటది. ఇవి కాకుండా కొన్ని రకాల ఎంజైమ్స్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటిస్‌లు కూడా ఉన్నాయి. సో, డయాబెటిస్ ఇన్ని రకాలుగా మనకు ప్రెజెంట్ అవుద్ది కాబట్టి ప్రాధాన్యంగా మనం గమనించుకోవాల్సిందేంటంటే ఇది ఊబకాయానికి సంబంధించి లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిసార్డర్. అదే టైప్ 2 డయాబెటిస్. దాన్ని అదుపులో ఉంచాలంటే మనం లైఫ్ స్టైల్, జీవక్రియలు ఇవన్నీ సరిగ్గా జరిగితే మనకి డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.